వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనిక. సో కల్కి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారండి. చాలా బాగుంది. ఎక్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ పాన్ వరల్డ్ అయితే గ్యారంటీగా షూర్గా కొట్టేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ సార్, దీపిక పదుకొనే వాళ్ళు బాగా చేశారు. మెయిన్గా అంటే ట్రైలర్లో ఏం కనిపించిందంటే నాకైతే ప్రభాస్ గారు, దీపిక పదుకొణ్ గాని ఇంకా వేరే హీరోయిన్ ఉన్నారు. ఆళ్ళని ఫ్లర్టింగ్ కూడా చేస్తా, దేంట్లో కామెడీ కూడా ఉంది. అండ్ ఎంత యాక్షన్ అయినా కామెడీ గ్యారంటీగా ఉంటది. ఎందుకంటే ప్రభాస్ గారు అంటే అమ్మాయిలంటే పడి సస్తారు కాబట్టి దీంట్లో కూడా ఫ్లర్టింగ్స్ ఉన్నాయి అమ్మాయిల మీద, అదే అండి హీరోయిన్స్ మీద. సో అమితాబ్ బచ్చన్ గారైతే అశ్వథామగా చేస్తున్నారు. సో ఇంకోటేంటంటే ఒక రాయి లాంటిది దొరికింది అమితాబ్ బచ్చన్ గారికి. సో ఆ రాయిని ఇక్కడ నుదుటి మీద అయితే పెట్టుకున్నారు. మరి అది ఏంటిది? అదేమైనా శక్తిదా లేకపోతే ఏంటిది? లేకపోతే దీపిక పదుకొణ్ గారు ఒక చాట్ అన్నారు, ఆ ఆ మనిషి ఇంకోసారి మళ్ళీ వచ్చారు అంటే అమితాబ్ బచ్చన్ సార్ మీద. నాకైతే అనిపించింది అలా అని. ఆ మనిషి ఎవరు? ఆ మనిషి ఎవరు అసలు? ఎవరు వచ్చారు మళ్ళీ రిటర్న్‌గా? సో అండ్ భైరవ, బుజ్జి అయితే కామన్ దీంట్లో అయితే. తర్వాత బుజ్జి ఐ థింక్ హ్యాండ్ ఏదో ఇవ్వబోతుంది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ కారు ఉంది కదా, ప్రిపేర్ చేసిన కారు, ఆ మోడల్ కార్లో బుజ్జి ఒక్కసారి అండ్ ప్రభాస్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక్కసారి అంటే అప్పటికి యాక్సెప్ట్ చేసి తర్వాత ఫైటింగ్లోకి రంగంలో దిగారు. సో అమితాబ్ బచ్చన్ సార్ అయితే బాగున్నారు, చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు అమితాబ్ బచ్చన్ దీంట్లో. అండ్ అదండి బాహుబలిలో ఇది ఫస్ట్ బాహుబలి వచ్చింది, దాంట్లో విలన్గా చేశారు కదా ఆపోజిట్ క్యారెక్టర్గా. ఆయన కూడా ఇందులో ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ అయితే. సో పాన్ వరల్డ్ అయితే గ్యారంటీగా కొడుతుందని, అంటే పాన్ వరల్డ్ అయితే హిట్ అయితే గ్యారంటీగా కల్కి అయితే సాధిస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది. ఆ దీపిక పదుకొణ్ కానీ ఇంకో హీరోయిన్ ఉన్నారు కాబట్టి చాలా సక్సెస్ అవుద్ది. అండ్ ఇంకా కమల్ హాసన్ గారిని ఇంకా రివీల్ చేయలేదు దీంట్లో. ఒక షాట్ కనిపించారు అంటే ఆయన కాదైతే కన్ఫర్మ్ కాదు. స్టిక్ లాంటిది పట్టుకుని ఒక షాట్ కనిపించారు కానీ ఆయన కాదైతే కన్ఫర్మ్ అయితే కాదు. ఇంకోటి ఏంటంటే ఒక ఫైటింగ్, అది దేని గురించి అంటే కల్కి అశ్వథామ తెలిసిందే కదండి మీకు స్టోరీ. దానికి సంబంధించిందే ఈ కల్కి మూవీ ట్రైలరు. ఐ థింక్ కల్కి గురించి మొత్తం ఈ స్టోరీ అంతా నడిచేది. సో చూద్దాం మూవీ అయితే. అండ్ రాబోతుంది మూవీ కూడా 27th ఈ నెలలోనే జూన్ 27th రాబోతుంది. సో ఇది నా ట్రైలర్ రివ్యూ అండి కల్కి. సో హిట్ అవ్వాలని అండ్ సక్సెస్ బాగా గట్టిగా కొట్టాలని ప్రభాస్ గారు, నా తెలిసి ఆల్రెడీ కొట్టేస్తారు. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. సో చూద్దాం మూవీ ఎలా ఉంటుందో. సో నాకు తెలిసి చాలామంది హిట్టే అంటారు, ఎందుకంటే ప్రభాస్ గారు చాలా ఎంతో వరల్డ్ వైడ్గా అయితే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి గ్యారంటీగా కల్కి మూవీ హిట్ కొట్టేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది నా రివ్యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.